మహబూబాబాద్ లో 3వ విడత హరితహారం కార్యక్రమానికి కలెక్టర్ ప్రీతి మీనా, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో సహా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మొక్కల పంపిణీ కార్యక్రమం సమయంలో కలెక్టర్ కుడిభుజంపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెయ్యి వేశారు. పక్కకు జరగమని కోరారు. ఎమ్మెల్యే చొరవగా భుజంపై చెయ్యి వేయడంపై కలెక్టర్ మీనా తీవ్రంగా స్పందించారు. అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ ఐఏఎస్ల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎంకు కూడా కంప్లైంట్ చేశారు. కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తీరుపై సీఎం సీరియస్ అయ్యారు. కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ కు సారీ చెప్పారు. క్షమించాలంటూ 2 చేతులెత్తి వేడుకున్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమై ఈ ఘటనను ఖండించింది. కలెక్టర్కే ఇలా జరిగిందంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఏమిటని సచివాలయంలో పలువురు అధికారులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో గతంలో పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు జిల్లాకు చెందిన ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో చేతులతో తాకడం, దురుసుగా మాట్లాడడం, పలుమార్లు దుర్భాషలాడినట్లు తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ సీనియర్ అధికారుల వద్ద ఎమ్మెల్యే తీరుపై పలుమార్లు కంటతడి కూడా పెట్టుకున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే కావడంతో ఏమీ చేయలేక చూసి చూడనట్టు వ్యవహరించినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే వైఖరిపై కలెక్టర్ 6 నెలల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.